బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని కోరారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని స్ట్రాంగ్ రూమ్లలో 24 గంటలు సీసీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని ముఖ్యమంత్రే నేరుగా సీఈఓకు చెబుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కాపలాగా ఉంచాలని విజయసాయిరెడ్డి కోరారు. విజయసాయిరెడ్డి లేఖకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ, వైసీపీ పరస్పరం ఈసీ దృష్టికి ముఖ్యంగా ఎన్నికల తర్వాత పరిణామాలను తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే రూమ్లో, స్ట్రాంగ్ రూమ్స్లో కేంద్ర బలగాలు సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించి సీసీ కెమెరాలు 24 గంటలు సీసీ కెమెరాలని అక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో ఏర్పాటు చేసి భద్రతను కేంద్ర బలగాలతో పర్యవేక్షించాలి అని చెప్పి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకి లేఖను రాయడం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా మొదట వైసీపీ ప్రస్తావించిన అంశం, ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇకపై దాదాపు 43 రోజుల వరకు సమయం ఉంది. ముఖ్యంగా ఎన్నికల సంబంధించి ఈ ఓట్ల లెక్కింపు తేదీ ముఖ్యంగా మే 23వ తేదీ ఫలితాలనే వస్తాయి కాబట్టి అప్పటి వరకు వీటిని భద్రంగా ఉంచాలనేది ప్రస్తుతం క్లిష్టతరంగా ఉంది. కేంద్ర బలగాలతోనే భద్రతను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా రాష్ట్ర సీఈఓని ముఖ్యంగా బెదిరింపులకు గురి చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోవద్దని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో ఈ అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఓట్లు లెక్కించే సమయం వరకు కూడా ఈ ఈవీఎంలకి ఏవైతే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారో వాటికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఈసీదే. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కి లేఖను రాయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇటు టీడీపీ ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరగలేదు, ఈసీ ఏకపక్షంగా వ్యవహరించింది, ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ పక్క ఈసీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. 18 పేజీల లేఖను ముఖ్యంగా ఎన్నికల సంఘానికి సమర్పించారు. మరోపక్క ఇటు ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. ఇటు ఈవీఎంలకి భద్రత కల్పించాలని చెప్పి వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం పైన, అధికారులపైన మాకు నమ్మకం లేదు, కేంద్ర బలగాల ద్వారానే ఈ ఈవీఎం యంత్రాలకి ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రత కల్పించాలి అని చెప్పి ప్రధానంగా ఈ లేఖలో పొందుపరచడం జరిగింది వైసీపీ. సో ఓవరాల్గా ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంకా వేడి అనేది కొనసాగుతుంది. ఎలక్షన్ హీట్ అనేది ముఖ్యంగా ఎన్నికలు సజావుగా జరగలేదు, రీపోలింగ్ జరపాలి, కొన్ని కేంద్రాల్లో అల్లర్లు జరిగాయి, అలాగే ఈవీఎం యంత్రాలు పనిచేయలేదు, ట్యాంపరింగ్ గురయ్యాయి, ఒకరికి ఓటేస్తే ఒకరికి వెళ్తుంది ఈ ఓటు అని చెప్పి చంద్రబాబు ఒక పక్క చెప్తుంటే, మరొక పక్క వైసీపీ మాత్రం స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు అనేవి ముగిశాయి, అది నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్కి ధన్యవాదాలు, ఇక ఫలితాలు వెల్లడయ్యేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. అందుకు ముఖ్యంగా ప్రధానమైన అంశం ఈ ఈవీఎం యంత్రాలు స్ట్రాంగ్ రూమ్లో ఎక్కడైతే భద్రంగా ఉన్నాయో ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలు, వాటికి కేంద్ర బలగాలు సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ లాంటి కేంద్ర బలగాల ద్వారానే రక్షణ మేము ముఖ్యంగా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ టీడీపీ కార్యకర్తల నుంచి కానీ అలాగే రాష్ట్ర యంత్రాంగం నుంచి కానీ ఈ ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలకి భద్రత దొరుకుతుందని మేము భావించడం లేదు. ఖచ్చితంగా ఇటు కేంద్ర బలగాల జోక్యంతోనే సురక్షితంగా ఈ ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలు ఉంటాయని మేము భావిస్తున్నామని చెప్పి విజయసాయిరెడ్డి తన లేఖలో పొందుపరచడం జరిగింది. సో చూడాలి, వీనికి సంబంధించి ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఎప్పుడు కూడా రాష్ట్ర పోలీసు బలగాలే ముఖ్యంగా పహారా కాస్తుంటాయి. కానీ ఇప్పుడు ఈ కేంద్ర బలగాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికలు జరిగే సమయంలో కూడా అనేక అల్లర్లు, గొడవలు, ముఖ్యంగా కొంతమంది చనిపోవడం, అనేక మంది గాయాలవడం, నేతలు కూడా ముఖ్యంగా వాగ్వాదానికి దిగడం, ముఖ్యంగా ప్రజలు, కార్యకర్తలందరూ కూడా గొడవలకు రావడం, ఈ తరహా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత అనేది చాలా కీలకాంశంగా ఉంటుంది. సో ఖచ్చితంగా దీనిపైన ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించాలి అని చెప్పి వైసీపీ లేఖనైతే రాయడం జరిగింది. సో చూడాలి ఎన్నికల కమిషన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది. సో ఖచ్చితంగా ఈవీఎం యంత్రాలకి భద్రత కల్పించే అంశం అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఉండే అంశం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలను మోహరిస్తారా, లేక ముఖ్యంగా రాష్ట్ర సీఈఓ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని బెదిరిస్తున్నారు, ఆయన కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను పాటించవద్దు అని చెప్పి డైరెక్షన్స్ తెలుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పరిణామాలు ముఖ్యంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత చూసే పరిణామాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘమే చర్యలు తీసుకోవాలి.